హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి నేను కాంపోస్ట్ ఎలా తయారు చేస్తున్నాను, స్టార్టింగ్ నుంచి మరి మొక్కలు ఎలా పెంచగలుగుతున్నాను అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను అప్పుడు ప్లాస్టిక్ టబ్ ఒకటి కొన్నానండి. అది పగిలిన తర్వాత ఏం చేశానంటే ఇంకా ఇలా యూజ్ చేసుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజే కొత్తగా పెట్టాను అన్నమాట. అంటే కొత్తగా అంటే ఇక్కడున్న మట్టి తీసేసి, ఇక్కడున్న కాంపోస్ట్ మొత్తం తీసేసి, మరలా ఈ మరలా వచ్చిన వేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకొని, మళ్ళీ ఇదొక చిన్న, అంటే ఎలా చెప్పాలి, కుండీలు అయితే లేదు కదా, కాబట్టి ఈ టబ్బు నిండేంత వరకు కూడా నేను ఏమైతే మనకి కిచెన్ వేస్ట్ ఉంటుందో, తర్వాత ఎండిన ఆకులు ఉంటాయో, ఆ విధంగా నేను ఇందులో అంటే మిగిలిపోయిన అన్నం కావచ్చు, మిగిలిపోయిన కూరలు కావచ్చు అని ఏది బయట పడేయకుండా నేను ఈ విధంగా చేస్తానన్నమాట. అంటే ఇది ఈరోజు పెట్టింది కొత్తగా. అంటే ఇక్కడ వచ్చేసి పాతవి ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ఇది కూడా టబ్బు పెట్టింది. ఇప్పుడు ఏదైతే కొంచెం కొంచెం రోజు తీస్తూ ఉన్నానన్నమాట. ఇది కూడా మొత్తము ఇందులో మనకి ఉంటాయి కదండి, మనకి వర్షాకాలానికి ఎర్రలు అంటారు, అంటే పొడవుగా ఉంటాయి అవన్నమాట. అవి లోపలంతా మట్టిని కుళ్ళ చేస్తాయి అన్నమాట. ఇవన్నీ రంధ్రాలు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా. ఇంకోటి ఇందులో కుమ్మరి పురుగులు కూడా ఉంటాయండి. కుమ్మరి పురుగు ఏం చేస్తుందంటే, కుమ్మరి పురుగు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, అవి మేము చిన్నపిల్లలప్పుడు కుండలు ఉండేవి, అంటే మట్టి కుండల్లో నీళ్లు వాడుకోవడానికి కానీ దేనికైనా ఎక్కువ కుండలు యూజ్ చేసేవాళ్ళమి. సో కాబట్టి అవి ఏం చేసేవాళ్ళంటే, మట్టి ఆ కుండ కింద చేరి ఆ మట్టి అంతా ఇట్లా ఇట్లా పొడిగా చేస్తుంది. గట్టిగా ఉన్న ప్లేస్ నుంచి కొంచెం వాటర్ పడ్డాయంటే మెత్తగా చేసేస్తుంది అన్నమాట. అయితే అలాంటివి కూడా ఇందులో కుమ్మరి పురుగులు కూడా ఉంటాయి అన్నమాట. కింద మనం తీస్తే ఈ మొత్తం తీస్తే మనకు కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇంకోటి వచ్చేసి ఇదిగోండి, అదొక టబ్లో చేసానప్పుడు అది ఇంకా ఎండుతూ ఉంది, ఇంకా తీయాలి, కొన్ని మొక్కలు వేయాల్సిన పరిస్థితి అన్నమాట. ఇదిగోండి, ఇది ఒక టబ్బులో వేసి ఇది తీసానన్నమాట. అంటే ఇందులో మనం వాడిన గుడ్డు తొక్కలు కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఇవన్నీ కూడా నేను ఇలా ఏంటంటే నాకు అవసరాన్ని బట్టి తీసుకుంటా ఉంటాను అన్నమాట. అయితే ఇంకా వీటిల్లో ఇది ఇంకా కుళ్ళవలసి ఉందన్నమాట. అయితే ఇంకా నాకు డస్ట్బిన్ అవసరమయ్యి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది తీసానన్నమాట. అయితే ఈరోజు ఆ టబ్బులోంచి తీసిన మట్టి ఏంటంటే ఇదిగోండి, కంపోస్టు కనిపిస్తుంది కదా, చూడండి అంత నల్లగా ఉంది మట్టి. అయితే నేనైతే చాలా చాలా కష్టపడతానండి, ఏది కూడా మనకి ఈజీగా రాదు. ఎందుకు అంటే ఈ మట్టి ఇంత నల్లగా వచ్చింది అని ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, నేనైతే మొదట్లో కొంత మట్టి సేకరణ తీసుకున్నానండి. అంటే వేరే ప్రాంతం నుంచి కొంత మట్టిని అయితే తీసుకురాగలిగాను. కొంచెం ఎర్రమట్టి, కొంచెం నల్ల మట్టి తీసుకురాగలిగాను. అయితే ఇందులో ఇంకా ఎర్రమట్టి ఇలా కాంపోస్ట్ అయిపోయిన తర్వాత ఇలాగ అయిపోయిందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఈ కాంపోస్ట్లో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కాంపోస్ట్ వచ్చేసి నేను ఇంకా విడిగా నాకైతే మట్టి దొరకదు కదండి. అందువల్ల వచ్చేసి నేను మొక్క వేయాలంటే ఏం చేస్తానంటే, ఇవిగోండి ఎండుటాకులు ఉన్నాయి కదా, ఒక ప్లాస్టిక్ టబ్బు తీసుకుంటాను. ఇలాంటి ఎండుటాకులు కానీ తర్వాత పచ్చి ఆకులు కానీ మొత్తము 50% లేదంటే 60%, 70% ఎక్కువ ఈ ఆకులే తీసుకుంటాను అన్నమాట. 30% మాత్రమే ఈ మట్టి తీసుకుంటాను. ఎందుకంటే నాకు మట్టి దొరికే ఛాన్సెస్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఈ మట్టిలో నేను మిగిలిపోయిన అన్నం వేసాను, కూరలు వేసాను, కూరగాయలు పై తొక్క తీసేసి వేసేసాను. ఇవంతా కూడా నాకు కిచెన్ వేస్ట్లోంచి మొత్తం కూడా నేను వేసిన తర్వాత తయారైన కాంపోస్ట్ అన్నమాట. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి గతంలో తడి చెత్త, పొడి చెత్త అని చెప్పాను. అప్పుడు మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే 2 ప్లాస్టిక్ టబ్బులు ఇచ్చారన్నమాట. అయితే ఎంతమంది దానికి యూజ్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇంక అప్పటి నుంచి కూడా ఈ విధంగా నేను బయట పడేయకుండా అదివరకు ఏం చేసేదాన్ని అంటే, ఈ కిచెన్ వేస్ట్ మొత్తము కుడితి కుండ అని పెట్టేదాన్ని. అంటే గేదెలు కానీ ఎవరికన్నా ఉంటే వాళ్ళు బలమైన ఆహారం అందులో ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకెళ్ళట్లేదు అన్నమాట. చాలా సఫర్ అయ్యాను.
ఎలా తీసుకెళ్ళట్లేదు, ఎలా పడేయాలి, బయట పడేస్తే బాగోట్లేదు, ఈగలు ముసురుతున్నాయి అని చెప్పనని, దోమలు వస్తున్నాయి అని చెప్పని ఆలోచన చేసి ఇంకా నేనైతే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. ఇదైతే నేను 2 ఇయర్స్ అయితే చేస్తున్నానండి. ఈ 2 ఇయర్స్ నుంచి ఫస్ట్ నేను స్టార్టింగ్ 4 మొక్కలతో 5 మొక్కలతో చిన్న చిన్న మొక్కలతో ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని వాటిలో చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ చేశాను. ఇప్పుడు దగ్గరగా 40 మొక్కలు ఉన్నాయండి. ఈ 40 మొక్కలు కూడా నేను తక్కువ మట్టి ఎక్కువ ఈ ఎండిపోయిన ఆకులనే తీసుకుంటానన్నమాట. సో కాబట్టి నేను ఈ విధంగా చేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా కాంపోస్ట్ అన్నమాట. ఇది నేను ఒక 2 మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నాకు నేను పెంచుతున్నది ప్లాస్టిక్ టబ్బుల్లోనైనా ప్లాస్టిక్ డబ్బాల్లోనైనా అవి ఎలా ఉంటాయంటే ఎంత పుష్టిగా ఉంటాయంటే ఆ మొక్కలు నేలలో కానీ ఎంత సమృద్ధమైన మంచి లవణాలు దొరుకుతాయో అంత సమృద్ధిగా మరి నేను వేసే కూల్ డ్రింక్ బాటిల్స్లో కావచ్చు, ప్లాస్టిక్ డబ్బాల్లో కావచ్చు, మరి చిన్న చిన్న బకెట్లో కావచ్చు, వేసే మొక్కలు కూడా అంత పుష్టిగా బలంగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఎవరైనా కానీ ఇళ్ళ దగ్గర ఉండే స్త్రీలకైతే ఇది చక్కని ఛాన్స్ అండి. ఎందుకంటే మనకున్న వేస్ట్ బయట పడేయకుండా ఉంటుందన్నమాట. పడేయకుండా మనకి చుట్టూ ఈగలు కానీ దోమలు కానీ రాకుండా ఉంటాయి. చక్కగా మన ఇంట్లో పచ్చదనం ఉంటుంది, చక్కని ఆక్సిజన్ వస్తుంది, చక్కని మొక్కలు పెంచుకోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇదైతే ఇంకా జాబ్ చేసుకునే వాళ్ళు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు చేయాలంటే మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే పాపం వాళ్ళంతా ఉదయం అంతా పని చేసి వస్తారు కాబట్టి కష్టము. సో కాబట్టి నాకున్న సమయంలో నేను ఈ విధంగా చేస్తూ ఉంటానన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ఇవి మొక్కలు చాలా ఉంది కాబట్టి నేను ఇంకొకటండి, ఇప్పుడు ఇక్కడ కనిపించి ఈ మట్టి అంతా ఏం చేస్తానంటే, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ అన్నం కానీ కూర కానీ మిగిలింది అనుకోండి, అందులో వేసేస్తాను. అందులో వేసేసి ఇందులో మట్టి తీసుకొంచెము అందులో వేసేస్తాను అన్నమాట. ఎందుకు మళ్ళీ అట్లా ఓపెన్గా పెడితే ఈగలు దోమలు వచ్చేస్తాయి. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఆ మట్టి తీసి కిచెన్ వేస్ట్ కానీ ఏమైనా అరటి తొక్కలు కానీ మనం ఏమైనా తీసుకొచ్చినా సరే అందులో వేసిన తర్వాత ఈ మట్టిని తీసి మళ్ళీ ఇందులో వేస్తూ ఉంటాను. ఇక్కడ మళ్ళీ ఖాళీ అయిన తర్వాత ఏం చేస్తాను, మళ్ళీ ఈ టబ్బు తీసి ఆ చెత్త అంతా అలాగే ఉంటుంది అన్నమాట, లోపల కుడుతూ ఉంటుంది. మళ్ళీ నేను ఆ టబ్బుని తీసి మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ న్యూగా పెడతాను అన్నమాట, అంటే కొత్తగా పెడతాను అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఇంతే కాకుండా ఇదిగోండి ఇంకో టబ్బు కూడా చూపిస్తున్నాను. దీనికైతే మూత పెట్టాను నేను. ఇది కూడా ప్లాస్టిక్ టబ్బేనన్నమాట. ఇదిగోండి ఈరోజైతే ఇప్పుడు ఇంతకు ముందే అన్నం వేసాను అన్నమాట నేను, అంటే కొంచెం మిగిలిపోయిన అన్నము. ఇవి మా జామ చెట్టు ఆకులు అన్నమాట. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా వదిలేను అన్నమాట. అంటే ఇంకా నేను కొంచెం మళ్ళీ బయట అంతా ఊడ్చిన తర్వాత ఆ చెత్త వస్తుంది కదండి, ఇందులో వేసేస్తాను. ఒకవేళ లేదు నాకు ఆ చెత్త దొరకలేదు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తానంటే ఈ మట్టి తీసుకొని ఈ అన్నం ఉంది కదండి, ఇలా వీటి మీద ఇలా వేసేసినప్పుడు ఏంటంటే ఆ ఈగలు దోమలు అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా మనకి ఇలా లోపల ఈ వాటి పేరు నాకైతే గుర్తు రావట్లేదండి, ఎర్రలు ఉంటాయి కదండి, అవి అయితే చాలా ఉంటాయి, లోపల ఉంటాయి అన్నమాట. కాబట్టి అవి లోపల కుళ్ళింపు చేస్తాయి అన్నమాట. ఇంకా నేను ఇలా మూత పెట్టేస్తాను, అంటే పగిలిపోయిన టబ్బుని ఇలా ఈ విధంగా నేను యూజ్ చేసుకుంటూ ఉన్నాను. అయితే ఇంకోటి వచ్చేసి, నేను ఈ విధంగా చేస్తూ కూడా మనము బయట కవర్లు పడేస్తాం కదండి, ఆ కవర్లు అనేది ఇవిగో చూడండి, నేను ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను, రైస్ బ్యాగ్ అనేది. అయితే ఇందులో ఏం వేస్తానంటే కేవలం చూడండి, నేను వేసే దాంట్లో నేను ఇంట్లో యూజ్ చేసిన ప్లాస్టిక్ ఏమైతే యూజ్ చేశానో అవి మాత్రమే నేను బయట ట్రాక్టర్ వచ్చినప్పుడు, పంచాయతీ ట్రాక్టర్ వస్తుంది కాబట్టి బయట పడేస్తానన్నమాట. అంటే ఏంటి, ఇందులో మట్టి కానీ ఆకులు కానీ ఇంకా ఎలాంటి తడి చెత్త కానీ అనేది అస్సలు ఇందులో ఏమీ ఉండదండి. ఓన్లీ ఇలాంటి కవర్స్ మాత్రమే పొడి చెత్త అన్నమాట. ఇది అంటే నా భాషలో చెప్పాలంటే పొడి చెత్త. సో కాబట్టి తడి చెత్త అనేది నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ విధంగా మరి మీరు చేసినప్పుడు మీకు నేను నా మొక్కలు కూడా చూపిస్తానండి, చిన్న చిన్న మొక్కలు కూడా. అంటే ఇవేం పెద్ద మొక్కలు అనుకోవచ్చు, అంటే నాకున్న పరిధిలో నాకున్న అవకాశాల్లో అవి చేయటమే నాకు చాలా సంతృప్తి అన్నమాట. సో కాబట్టి నాకేంటంటే కింద వేసే ఈ కొంచెం ప్లేసే తప్ప ఇంకా మొక్కలు వేసే అంత ప్లేస్ అయితే లేదు. సో కాబట్టి అందువల్ల నేను ఈ విధంగా నేను కాంపోస్ట్ తయారు చేసుకొని ఇంట్లో తయారు చేసుకుంటూ చిన్న చిన్న మొక్కల్ని నేను పెంచుతూ ఉన్నాను అన్నమాట. ఆ మొక్కలను కూడా మీకు చూపిస్తానండి. ఓకే అండి.